మరో బ్రేకింగ్ వస్తోంది. ఢిల్లీ పేలుళ్ల కేసులో దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా మట్టన్ అటవీ ప్రాంతం కాజీగుండ్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. బ్లాస్ట్ కేసులో విచారణలో భాగంగా నిందితులు కీలక విషయాలు వెల్లడించారు. దీనిపై దృష్టి సారించిన దర్యాప్తు సంస్థ రైడ్స్ చేసింది. తమ వెంట అరెస్ట్ చేసిన అనుమానితులు డాక్టర్ అదిల్ రాదర్, బిలాల్ వానిలను తీసుకొచ్చారు. అధికారులు నిందితులు తెలిపిన ప్రదేశాలను పరిశీలించారు. అక్కడ కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసుకు సంబంధించి నిందితుల విస్తృత నెట్వర్క్ ను ఛేదించడానికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఢిల్లీ పేలుళ్ల కేసులో దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా మట్టన్ అటవీ ప్రాంతం కాజీగుండ్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ ఫోన్లో మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాంత్, మొత్తానికి బ్లాస్ట్ కేసులో విచారణలో భాగంగా నిందితులు కీలక విషయాలు వెల్లడించారు. దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎర్రకోట ఢిల్లీలో జరిగినటువంటి ఆత్మాహుతి దాడి కేసులో ఇప్పటికే 4 నిందితులకు ఎన్ఐఏ కస్టడీని పొడిగించింది. ఇప్పటికే 4 రోజుల కస్టడీ ముగిసింది. అధికారులు వాళ్ళను ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ అంశం అట్లా ఉండగానే దీనికి సంబంధించి ఎన్ఐఏ ఇప్పటికే ఇంకా దర్యాప్తు మాత్రం ముమ్మరం చేసిందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలోనే దీంట్లో ఇంకా కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా బయటకు వస్తున్నాయి. సో మరి ముఖ్యంగా ఇంకా అంటే ఉగ్రవాద నేపథ్యాలు ఎక్కడున్నాయి ఏంటి, ఇవన్నీ దృష్టిలో కూడా ఇప్పటికే ఎన్ఐఏ వర్క్ చేస్తోంది. దీంట్లో అనంతనాగ్ జిల్లా మట్టన్ అటవీ ప్రాంతంలో కూడా ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. సో కాజీగుండ్లో అధికారులు మొత్తం కూడా తనిఖీలు చేస్తున్నారు. సో బ్లాస్ట్ కేసు సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ అంటే వాళ్ళ లింక్స్ ఏదైతే ఉన్నాయో మొన్న విచారణ చేసినటువంటి నేపథ్యంలో దాంట్లో కొంతమంది అనుమానితులను అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో అదిల్ రాథర్, బిలాల్ వానీలను అధికారులు తీసుకురావడం జరిగింది. ఈ బ్లాస్ట్ కేసుకు సంబంధించినటువంటి ఆ నిందితులు కూడా చాలా కీలక విషయాలను చెప్పడం జరిగింది. నిందితులు చెప్పినటువంటి విషయాలన్నిటిపైన కూడా ఎన్ఐఏ ఇప్పటికే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తుందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో మరోవైపు అటు ఎన్ఐఏ అధికారుల అభ్యర్థన మేరకు కోర్టు కూడా వాళ్ళ కస్టడీని ఇప్పటికే పొడిగించింది. ఆల్రెడీ నిందితులుగా ఉన్నటువంటి డాక్టర్ ముజమిల్ గాని, డాక్టర్ ఆదిల్ రాథర్ గాని, అట్లాగే షాహీనా సయ్యద్ గాని, అట్లాగే మౌల్వీ ముఫ్తీ ఇఫ్రాన్ అహ్మద్ వీళ్ళకి సంబంధించినటువంటి కస్టడీని కూడా ఇప్పటికే పొడిగించడం జరిగింది. సో వాళ్ళలో వస్తున్నటువంటి విచారణలో తేలుతున్నటువంటి అంశాలు కానీ, నిందితులకు సంబంధించినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా ఎన్ఐఏ అంటే ఆ విచారణకు కంటిన్యూస్ గా సో ఇక్కడ కొంతమంది నిందితులు కూడా అదుపులోకి తీసుకుంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇప్పటికే అంటే ఈ నిందితులకు సంబంధించి కోర్టు గతంలో జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆ కస్టడీ ముగియడంతో ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్ఐఏ 10 రోజుల కస్టడీ కూడా ఇచ్చింది. సో ఇప్పుడు 10 రోజుల కస్టడీ ముగిసింది. మరో 4 రోజులు కూడా పొడిగించింది. ఈ 4 రోజులు పొడిగించింది. 10 రోజుల కస్టడీలో మరి ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి వివరాల నేపథ్యంలోనే ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. ఆ సోదాలకు అనుగుణంగానే ఇవాళ కాజీగుండ్లో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు సోదాలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఆదిల్ని గాని, బిలాల్ని గాని వాళ్ళందరినీ ఇప్పటికే తీసుకురావడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి ఈ కేసు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ తెలుసుకుంటోంది ఎన్ఐఏ. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.